అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరి, అమ్మ, తల్లి, తమరి గారు ఎవరో కానీ మరి మీరు మాట్లాడిన దాంట్లో మీరు ఇచ్చిన స్విచ్లో నెట్ బ్యాలెన్స్ దేవుడిచ్చాడు అని అనడం చాలా కామెడీగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మరి యేసు ప్రభు దేవుడు సిద్ధి పొందిన మహానుభావుడు, అవునా కాదా? ఒకసారి చెప్పండి. మరి అలాంటి దేవుడి గురించి ఇలాంటి స్విచ్లు ఇచ్చి అగౌరవ పరచకండి. ఒక్కసారి ఆలోచించండి. మరి మీ నెట్ బ్యాలెన్స్ అయిపోయి, తమరి గారి నెట్ బ్యాలెన్స్ అయిపోతేనో, లేక సినిమా చూస్తుంటే కరెంటు పోతేనో ఇలాంటివి చెప్పి యేసు ప్రభును పరచకండి. ఒక్కసారి ఆలోచించండి. మరి యేసు ప్రభువు తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ అవుతుంది, తక్కువ చేసి మాట్లాడినట్టు అవుతుంది. మరి మీకు దేవుడు ఏమని చెప్పాడు, ఎలా చెప్పాడు ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా మీకు చేతగాని పనులు, మీ పాపులను రక్షించాలంటే, ఏదైనా కోరిక తీర్చాలంటే, ఆ బాధలు పోవాలంటే, ఆ ఒంట్లో ఉన్న జబ్బులు పోవాలంటే అప్పుడు ఆ దేవుణ్ణి ఏడుకోండి. అయ్యా యేసయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మాకు పలాని జబ్బు ఉంది, ఇది ఎలా పోవాలి, ఏ విధంగా పోవాలి, మాకు ఈ జబ్బు తగ్గాలి తండ్రి దేవుడా యేసయ్యా అని అడగండి. అంతేగాని మాకు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, మాకు యేసుప్రభు గారు ఇచ్చారు, మాకు కరెంటు పోయింది, సినిమా చూస్తుంటే కరెంటు తీసుకొచ్చి ఇచ్చాడు, మాకు సరుకులు అయిపోయాయి, యేసుప్రభు తీసుకొచ్చి ఇచ్చాడు అని అనటానికి దేవుడు ఎలా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు? అవి మానవుడు తీసే కరెంటు. అది నెట్ బ్యాలెన్స్ అనేది మానవుడు ఒక ఫ్యాన్ షాప్ కాడికో దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నెట్ బ్యాలెన్స్ వేస్తారు, కరెంటు మన మానవులే తీస్తారు. అవి అలాంటివి దేవుడు ఎలా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అవునా కాదా? ఇలాంటివి చెప్తే ఏదో కామెడీగా ఉంది కానీ ఎగతాళి పని చేసుకొని నవ్వేటట్లు అనిపించుకోవడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకండి. దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు, అవహేళన చేసినట్టు ఉంటుంది. ఇటువంటి ఆపండి అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన మాటలు ఒక దేవుని గురించి ఇలా మాట్లాడితే ఎగతాళి చేసినట్టు ఉంటుంది. ఆ దేవుణ్ణి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఏది ఏమైంది చాలా కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ అలా మాట్లాడితే మీలాంటి వాళ్ళు నవ్వుతారు అనేది తెలుసుకోవాల్సిందిగా. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని గురించి అలా మాట్లాడడం మంచిది కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.